సార్, ముస్లిం ఏరియాల్లో 5 అడుగుల 11 అంగుళాలు ఉన్న వాళ్ళందరినీ వెతికి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చూశాను సార్. కానీ వాళ్ళలో వీళ్ళు లేడు. తప్పకుండా ఎలాగైనా పట్టుకొని తిడతాను సార్. ఉండండి, బుక్ చూసి చెప్తాను. ముందు అలావుద్దీన్ కి దీపం దొరికిందా? తర్వాత భూతం వచ్చిందా? భూతం ఏమిచ్చింది? అలావుద్దీన్ పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందిరా. అమ్మాయి ఎవరు? అవును, నువ్వు మిస్ వైజాగ్ కదా? నేనే కదా అలావుద్దీన్ రమ్మని పిలిచింది. అలావుద్దీన్ పెళ్లి చేసుకోవడం వెరీ డిఫికల్ట్. వై? బికాస్ అలావుద్దీన్ కి 100 ఫాదర్స్ 100 మదర్స్. వాళ్ళందరికీ వంట చేయడం నీకు తెలుసా? తెలీదే. కొన్ని బట్టలు ఉతకడం తెలుసా? అది తెలీదు. మరి నేనేం చేయాలి? ఎలా? అది ఒక రహస్యం. దొరికితే జైలు పోలీసులు వస్తున్నారా? దొరికిపోతామేమో. అది పోలీస్ వాన్ కదరా, అంబులెన్స్. అలా ఈ బిల్కులతో తలనొప్పి అయిపోయింది. పోస్ట్ మ్యాన్, వాచ్మ్యాన్ ఎవరు కాకి డ్రెస్ వేసుకున్నా సరే పోలీస్ పోలీస్ అని అడుస్తున్నాడు. వీడి వల్ల మనం ఇరుకునేలా ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అయ్యో అన్నామంటే నోటి మీద కొడతాం, జాగ్రత్త. ఏమైంది? స్కూల్ బిల్డింగ్ కూలిపోయి పిల్లలందరికీ దెబ్బ తగిలేదు సార్. త్వరగా తీసుకెళ్ళండి. ఏ సార్, బిల్డింగ్ వీక్ గా ఉందని ముందే రిపోర్ట్ చేయొచ్చుగా? ఎన్నిసార్లు చేయమంటారండి? ఇప్పటికే చాలా సార్లు చేశారు. ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, మినిస్టర్ వచ్చారు. స్కూల్ బాగు చేస్తామన్నారు. ఏమిటి ప్రయోజనం? ఏం జరిగిందో చూశారుగా. మన దేశ నాయకులంతా వీధి స్తంభాల కింద చదువుకున్నవాడిని. ఇలాంటి బిల్డింగుల్లో చదువుకొని ఉంటే ఆ నాయకులు మనకు దక్కేవారే కాదు. గవర్నమెంట్ నేను రిపోర్ట్ చేస్తాను. మీరు రిపోర్ట్ చేసి వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకునే లోపు ఈ బిల్డింగ్ కూడా కూలిపోయి మరికొంతమంది గాయాలు. పేద పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి ఘన పిశాచి గంగాధరం జీ బూంబా, జీ బూంబా, జీ బూంబా. ఎవరు? నీలాంటి గజ దొంగల్ని దోచుకునే ఘరానా దొంగని. ఘరానా దొంగ? నాకు అర్జెంటుగా 40 లక్షలు కావాలి. రేపు ఉదయం MVP కాలనీ దగ్గరికి వచ్చి తీసుకుంటాను. నన్ను పట్టుకోవడానికి నీ వాళ్ళ చేత కొబ్బరి బొండాల కొట్టు, చెప్పుల కొట్టు లాంటివి పెట్టించుకో. నీ మనిషి ఒకరిని ముష్టి వాళ్ళ నిలబెట్టు, 40 లక్షలతో సహా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మొత్తంగా తీర్చేస్తా. మొత్తంగా తీర్చడం కుదరదు. రోజు మాకు సమస్యలుంటాయి. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి, అంత తొందరగా అనుకుంటానా? నువ్వెంట్రా నరికేది? నువ్వు ఫోన్ పెట్టి 1 2 3 అని లెక్కెట్టేలోగా నీ తల నరుకుతాను. 9849063793. 793. అయ్యా, అది నా నంబర్ అండి. అది కాదండి, మన సమస్యని మనుషులు ఎవరు తీర్చలేరు, దేవుడైనా తీరుస్తాడేమోనని గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి స్వామి నా భారాన్ని తగ్గించు అని కళ్ళు మూసుకుని నుంచున్నాను. భారం తగ్గినట్టు అనిపించింది. జేబులో చేపెట్టి చూస్తే సెల్ ఫోన్ లేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ. వాడు ఎలా ఉంటాడు? ఏంటండి, నేను కళ్ళు మూసుకుని నుంచున్నానని చెప్తున్నానుగా. వాడు ఎలా ఉంటాడు, అడ్రస్ ఏంటి, ఆధారాలు ఏంటంటే నేను ఎలా చెప్పగలుగుతాను? అయ్యో, ఏంటి నన్ను అనుమానిస్తున్నారా? నేను మీకు ద్రోహం చేస్తానా? అలా చేశానంటే వీధి వీధి అమ్మ తల్లి అంటూ ముచ్చెత్తుకోవాలి. అమ్మా తల్లి, కోటీశ్వరుడికి బినామీగా ఉంటే ఇలా రోడ్డు చివరిని ముచ్చెత్తుకోవాలి. ఏంటయా? రే, గుడి చూసి వచ్చేవాడిని కాల్సరా, పాత పగల మనసులో పెట్టుకుని నన్ను కాల్చావు కనుక. భయపడకాయా, మత్తుగుళ్ళే లోడ్ చేశాం. ఎలా వస్తాడో చిన్న క్లూ కూడా ఇవ్వలేదే. అయ్యో, ఆ రోజు పాతాళ హీరోడే కింద నుంచి వచ్చి కొట్టుకుపోయాడు.
ఇవాళ కూడా అదే రూట్లో వచ్చి కొట్టుకుపోతే ఎందుకైనా మంచి దూరంగా నుంచున్నాం. ముష్టెత్తుకోవడం చాలా ఈజియెస్ట్ జాబ్ అనుకున్నాను, కానీ దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి కావాలి. చెప్పుకో చెయ్యి. అడుగడుక్కి మన వాళ్ళం పెట్టాను సార్. 100 కళ్ళు వాడిని వాచ్ చేస్తూ ఉంటాయి. వాడి సార్ ఎట్నుంచి వచ్చినా సరే మన నుంచి తప్పించుకోవడం కుదరదు. వాడు నాకు కావాలి ప్రాణాలతో. బ్రదర్ అమ్మా తల్లి, అమ్మా తల్లి అంటే మాట్లాడకుండా పోతుంది. బిడ్డలు లేరనుకుంటా. ఆకుకూరలే అమ్మా తల్లి, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళామిడలో నగలతో సహా తిరుచారమైపోయింది. బాసు, అయ్యో బాసు, ఈ గొట్టంగాడే మన కనిపెట్టేశారంటే మన మేకప్ చాలా పూర్గా ఉన్నట్టుంది. ఏమైంది బాసు? మీకు కోటీశ్వరుడు కావాలనుకుని ఇలా ముష్టి అడగారంటే బాసు, మిమ్మల్ని ఈ అవతారంలో చూడటానిగా నేను ఆకుకూరలు అంటూ రోడ్ల పడి తిరుగుతున్నాను. మీ అమ్మ జీవితంతో నేను ఆడుకున్నాను, మీ జీవితంతో ఎవరు ఆడుకున్నారు బాసు? బాసు, ఆహా, ఎవరు దిష్టో తగిలి మీ కంటి దృష్టి పోయింది. వాడెందుకు వచ్చాడా ఎక్కడికి? ఏమంటా ఏంటంటే చెవిటి మిషన్ పెట్టుకున్నా మీకు వినపట్టం లేదా? ఇదిగో త్వరగా బొమ్మనవయ్యా. తొందరపడి గొట్టంగా షూట్ చేయకు. వాడు ఎటు నుంచి వస్తాడో తెలీదు. ఏదైనా జరిగితే నేను సమాధానం చెప్పుకోవాలి. వాడిని వెళ్ళమనవయ్యా. వీడి వల్ల ఏ ప్రాబ్లం ఉండదయ్యా. వాడితో మాట్లాడాయా? త్వరగా వెళ్ళమను. వీడి అమ్మాయి రా లూజు. ఎవరు లూసు? స్ట్రైట్ గా చూస్తూ మాట్లాడే నేను లూసా? ఎక్కడో చూస్తూ మాట్లాడే మీరు లూసా? బాసు, నేను తట్టుకోలేను బాసు. మీరు ముచ్చుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. త్వరగా వెళ్ళమనవయ్యా. అయ్యో వాడు వచ్చేస్తాడు, వదలరా. వదిలిపెట్టను. మీరు అడుక్కోకూడదు. మీరు అడుక్కోవడానికి వీలు లేదంటే. నేను అడుక్కోవడానికి రాలేదురా, ఇదో గెటప్. ఈ గెటప్ అంతా సెటప్ కోసం. అయ్యయ్యో, పస్తులతో కళ్ళు బయర్లు కమ్మి ఏం మాట్లాడతాడో నాకు అర్థం కావట్లేదు. వాడిని ఏం చేయకరా, వాడు గొట్టంగాడు, వాడికి లూజు. వాడికి నేను చెప్తాను, వాడు పోతాడు రా. రే ఏం చేయకండి, వాడితో మాట్లాడరాయా అన్ని తగలేకుండా. బాసు, మదవెక్కిన గజల్లా ఉంటే మీరు ఇప్పుడు మలేరియా దోమలు అయిపోయారే. పోరా బాసు, మిమ్మల్ని దోమ అన్నం కార్పొరేషన్ వాళ్ళకి వినిపించింది అనుకుంటా, అందుకే దోమలు పట్టి పంపించారు. వీడి ఇక్కడ నుంచి వెళ్ళేటట్లేడు కానీ షూట్ చేయండి. మిమ్మల్ని జీవితాంతం పోషిస్తుంటారు. మీరు అడుక్కోవడానికి వీల్లేదు. నా మాట వినండి. మీరు దర్జాగా బతికినవారు. మీకు ఈ ముచ్చిపోతే అనవసరం. నాతో వచ్చేయండి, చెప్తాను. రండి, చెప్తా. వినామే, ఏం జరుగుతున్నాయి అక్కడ? వీల్లేదు బాసు, మీరు అడుక్కోవడానికి వీల్లేదు. ఎవడాడు నా సంచి లాగుతాడు? ఎవడొస్తాడు ఇక్కడికి? ఎవడో సంచి లాగేస్తాడు. ముచ్చేసిన డబ్బులేక దానికంత ఫీల్ అవుతారండి. అయ్యో త్వరగా రండిరా, 40 లక్షలు పోయి. సార్ మీ లుంగి పోయింది సార్. 40 లక్షలు డబ్బు పడుతున్నాడు, పారిపోతున్నాడు. 40 రూపాయలు లుంగి ముఖ్యమా? వెళ్ళి పట్టుకోడరా. అంతా పోయిందిరా, ఇదంతా నీ వల్లే. అన్ని పోబట్టే కదా మీరు ఇలా ముచ్చెత్తుకుని ఎవరికి దిగుతారు. ఆ సెల్ నంబర్ విషయంలో జీడీకి నా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇంకా పర్చేజ్ అవుతుంది. నేను మీతో వస్తాను బా. సరే ఎక్కిదావు. చూడండి అలావుద్దీన్. కమ్మల మీద ఎగురుకుంటూ వెళ్తున్నాడు. గాల్లో సూపర్ గా ఎగురుతున్నాడు కదా. మనతో చెప్పలేదు కదరా, రేపు మనలో కూడా తీసుకెళ్ళమందాం. మన మనుషులాన్ని తరుగుతున్నారు. అన్ని మసీదుల దగ్గర మనుషులు పెట్టించాను, తప్పకుండా పట్టుకుంటారు.
వాడు ఈసారి మసీదుకి వెళ్ళటం లేదు, క్రిస్టియన్ గా మారిపోయాడు. ఎలారా? వాడు రన్నింగ్ లోనే మతం మారాడు సార్. కూడా క్యూట్ గానే ఉన్నావు. బల్బ్ లాగా విరిగిపోతుంది. ఏ వై ఎందుకు ఇలా సన్యాసం అయ్యావు? దేశంలో ఎంతో మంది కష్టాలు పడుతున్నారు, అందుకే మారాను. నా కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోవా? మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకోసం నాటుకోడి పులుసు, చేపల పులుసు చేయడానికి కోచింగ్ కి వెళ్తున్నాను. ఇంటి పనులన్నీ నేర్చుకున్నాను. గుడ్డలు బాగా ఉతుకుతున్నానని మెచ్చుకున్నారు తెలుసా? మీ పేటలోని మీ అమ్మా నాన్నలందరికీ నేను మంచి కోడలుగా ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను మోసం చేయకు. నేను నిన్నేమి మోసం చేయను. మరెందుకు ఈ వేషం? అయ్యో, నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అర్థం కానక్కర్లేదు, దీన్ని వదిలేయ్. నేను వదులుకోలేను. వదిలితే చచ్చిపోతాను. డోంట్ లీవ్ మీ. నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఐ విల్ డై. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి. రియల్లీ? ఆ? ఆ, అదే ముద్దివు. ఆ. జీసస్, నన్ను మన్నించు. గంగాధరం, సింహరాశి, మఖ నక్షత్రం. 4 ఇంట్లో ఉన్న రాహుని 10వ ఇంట్లో ఉన్న గురువు చూస్తే శత్రుక్కల్ అంటే విరోధులు ఉండనే ఉండరు. చాలా ఊరుకోవా, నువ్వు ఒకడవే. ఉన్నాడయ్యా, ఈయనకి శత్రువు ఉన్నాడు, కానీ కంటి కనిపించడం లేదే. ఒక్కోసారి పాతాళంలోంచి వస్తాడు, ఇంకోసారి పొగలా వస్తాడు. జీడి గారి జాతకం చూసి ఆ మాయగాడిని పట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించి చెప్పు. ఒక యాగం చేస్తే అంతా సరియా పోవు. అలాగా చెప్పండి, వెంటనే అక్కడ కూడా ఏర్పాటు చేస్తాను, కానీ యాగంలో పొగ రాకుండా చూసుకోండి. ఈ యాగత్తిని వెంటనే చేయడం ముఖ్యమల్లే. దాన్ని ఎవరు ఎప్పుడు చేయాలన్నదే వడరే ముఖ్యం. ఏంటంటే మీరు, మేము అర్జెంట్ అంటుంటే ఎప్పుడు ఎక్కడా అని ఇలా నానుస్తూ కూర్చుంటే అయ్యగారి ప్రాణానికే ముప్పు. అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రారంభించేలా ఉన్నారు. ఈ ఇంట్లో నిండు అమావాస్య నాడు అయ్యగారి అబ్బాయి చేతుల మీద ఒక మహారుద్రయాగం చేయిస్తే ఎల్లా ప్రశ్న తిన్నుపోవు. ఆపోయ్యా, చాలు చాలు. ఇగో, సమస్య పరిష్కరిస్తామని నిన్ను తీసుకొస్తే నువ్వు కొత్త సమస్య తీసుకొచ్చావేంటయా? ఎంత విషయం? నంబూద్రి 25 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్. నీకు సెపరేట్ గా సినిమా వేసి చూపించగలవా? 25 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీలో పెద్ద గొడవ జరిగింది. గొడవ తీరనేలేదు. జీడీ గారు కోపం వచ్చి ఫ్యాక్టరీ మూసి పారేశారు. ఆయన శత్రువులు ఏం చేశారంటే ఆయన భార్యని కొడుకుని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి చంపారేశారు. ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన భార్యకి కొడుక్కి పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు సముద్రపోటు నుంచి 4 గవర్నర్కి వచ్చి కొడుకుని తీసుకురామంటే మేము ఎక్కడేం చేస్తాం? గ్రహం కాలం జాతకం ఇది నిజం, అబద్ధం అల్లే. ఆయన కొడుకు బతికే ఉన్నాడు. ఏంటో నువ్వు అనేది? ఆయన కొడుకు బతికే ఉన్నాడా? జాతక ప్రహారం ఆయన కొడుకు బతికే ఉన్నాడు.
ఏ డాలర్ నన్ను మోసం చేసిందో ఆ డాలరే నా కళ్ళని ఇప్పుడు నిజం చేస్తోంది. అలావుద్దీన్కి ఫారిన్ కార్ ఉందని, డబ్బు ఉందని మనం మోసపోయామని అనుకున్నాం కదా. వాడు పుట్టుకతోనే పెద్ద కోటీశ్వరుడురా. గంగాధర్ వాడు తన కొడుకని తెలుసుకోవడానికి ముందే అలావుద్దీన్ని నా అల్లుడుగా చేసుకు తీరుతాను. డాడీ డాడీ అలావుద్దీన్ చాలా మంచివాడు. డాడీ డాడీ ఏమిటమ్మా చూస్తున్నావు? ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దయాదాక్షిణ్యాలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉండడం వల్లే నీలాంటి ప్రేయసి ప్రేమికుడి ఫోటోని కాల్చి పాలలో కలిపి తాగే నసిటి ఉండేది. అదంతా వన్స్ అపాన్ ఎ టైం అమ్మా. ఇప్పుడు కాలం బాగా చేంజ్ అయిపోయింది. ప్రేమ మహత్యం అర్థం చేసుకున్న నాలాంటి తల్లిదండ్రులు చాలా డెవలప్ అయ్యారు. అందుకని అల్లుడు గారి ఫోటో కాల్చి మామగారు పాలల్లో కలిపి తాగడం కొత్త రూట్ అనుకుంటున్నాను. అందుకని దీన్ని కాల్చి బూడిద చేసుకుని తాగారా? మీకు జీర్ణం అవుతుందా? వాడారే, ఒకప్పుడు ప్రేమ అనే మాటనే జీర్ణించుకోలేకపోయేవాడిని. ఇప్పుడు అదే జీర్ణమైనప్పుడు ఇది జీర్ణం కాదంటావా? అమ్మా ఒక కలర్ ఫోటో ఇస్తావా? బాగా టేస్టీగా ఉంది. ఏంటిది? ఇడ్లీలు తినేసాను, దోశ తీసుకురా అన్నట్టు చెప్తారు. డాడీ బాసు, అంటే మీ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేద్దాం డిసైడ్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ.